హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మండపీతల కర్రీ వండుతున్నాను. మండపీతల పులుసు అన్నమాట. అది మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నా యూట్యూబ్ నేమ్ వచ్చి రషీదా కిచెన్స్ అన్నమాట. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. అవే మండపీతలు. నేను మండపీతల్ని శుభ్రంగా ఉప్పేసి కడిగాను. ఫస్ట్గా ఒక కడాయిలో మండపీతలు తీసుకోండి. అందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. మనం ఉప్పు వేసుకున్నా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే పసుపు కూడా వేశాను. నేను కారం వేసుకున్నాను. ధనియా జీలకర్ర పొడి, అది గరం మసాలా. అది గరం మసాలా అంటే లవంగాలు, చెక్క అన్నీ కలిపి మసాలా చేశాను. నేను బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోండి. కలిపి ఒక గంట అయినా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. గిన్నె బాగా వేడెక్కాలి. మనకి ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరుముకోవాలి. చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాలి మనకి. కరివేపాకు రెమ్మలు కూడా నేను ఒక 4 రెమ్మలు తీసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు, అవి కూడా వేసేసుకోండి. బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోవాలి మనకి ఉల్లిపాయల్లోంచి. బాగా వేగిన తర్వాత మనం పీతల్లోని మసాలా అంతా పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇంకా ఇది మామూలు పీతలు కాదు, ఇవి మండ పీతలు. బ్లాక్గా ఉంటాయి మనకి. బ్లాక్ రెడ్గా కూడా అనిపిస్తాయి. పీతలకి బాగా మసాలా పట్టాలి మనకి, నీసు వాసన రాకుండా. మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇంకోసారి బాగా కలిపి మగ్గనిచ్చుకుంటాను. నేను టమాటాలు, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నా. నేను మిక్సీ అంటే మనం పేస్ట్గా చేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలి. అదంతా మనకి పీతలకి బాగా పట్టాలి. కొంచెం టమాటాలు అవి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మనం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి కర్రీ. నేను అందులో వాటర్ వేయలేదు. వాటర్ వచ్చినాయి, మనం వాటర్ వేసుకోకూడదు. మనకేమీ మాడవు అస్సలు.
మాడకుండా వేయించుకోండి. నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. చింతపండు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను దాంట్లోనే. నేను మనకి పీతల్లో వాటర్ మనం పీతలు ములగాలి వాటర్లోకి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసుకోండి, ఫస్ట్ వేసుకోకండి, చాలా కారం దిగిపోద్ది. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. మనకి ఆ వాటర్ అంతా పీతలకి పట్టేసి బాగా ఇంకిపోవాలి మనకి. నేను అలాగే సిమ్లో ఒక 10 నిమిషాలు, పావుగంట ఉడకనిచ్చాను. మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు. చూసారు కదా నేను వేసిన స్పైసెస్ ఇంకోసారి చూపించాను నేను. చూసారా ఎంత దగ్గరికి వస్తుందో. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఎవరు ఇవ్వట్లేదు. లైక్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు ఎలా చేయాలో కూడా వీడియో చేసి చూపిస్తాను. సరేనా? ఓకే, బాయ్.